హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాషా టాక్స్. వింటర్ సీజన్ అయితే వచ్చేసింది. చాలా చలి అయితే ఉంటుంది. సో దానికోసం అని చెప్పి మేమైతే 2 ప్రోడక్ట్స్ అమెజాన్లో ఆర్డర్ చేసాము. ఇవి చాలా యూస్ఫుల్ అవుతున్నాయి, మీకు కూడా యూజ్ అవుతాయని చెప్పి వీడియో చేస్తున్నాను. అయితే ఈ 2 ప్రోడక్ట్స్ వచ్చేసి మాకు రీజనబుల్గానే వచ్చాయి. అయితే సింగిల్ రూమ్కి అయితే ఇంకా ఎక్కువ యూస్ఫుల్ ఉంటుంది. ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి హ్యూమిడిఫైయర్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి రూమ్ హీటర్ అనమాట. పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇంకా చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ కూలింగ్ వల్ల నోస్ అనేది బాగా ఇలా బ్లాక్ అవుతుంది కదా, సో దానికోసం అయితే హ్యూమిడిఫైయర్ బాగా యూజ్ అవుతుంది. అండ్ చలికి మాత్రం ఈ రూమ్ హీటర్. అయితే హ్యూమిడిఫైయర్ వచ్చేసి ఐబెల్ కంపెనీ వాళ్ళది. ఇది మేము 4.5 లీటర్స్ తీసుకున్నాము. 2300 ప్రైస్ అయితే ఉంది. అయితే ఇక్కడ చూడండి, ఈ హోల్లో నుంచి అయితే వాటర్ అస్సలు పోయొద్దు. తర్వాత ఈ క్యాప్ తీసేసి మాత్రం వాటర్ పోయాలి. అయితే ఇక్కడ మాత్రం ప్లీజ్ డోంట్ యాడ్ వాటర్ దేర్ అని చెప్పేసి కూడా రాసింది మీకు ఈజీగా. సో అక్కడైతే వాటర్ పోయొద్దంట. నెక్స్ట్ పిల్లలతో కొంచెం కేర్ఫుల్గా ఉండండి, అవి ఇవి పోస్తూనే ఉంటారు కానీ మనం చూసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ప్లగ్ సిస్టమ్ కూడా ఉంది. ఇక్కడ బటన్స్ స్మార్ట్గా ఇచ్చారు, జస్ట్ ఆన్ అండ్ ఆఫ్ ఇచ్చారు, టైమర్, హ్యూమిడిటీ అండ్ మిస్ట్ స్లీప్ అని ఇచ్చారు. రిమోట్ ఆప్షన్ కూడా ఇచ్చారనమాట. అయితే ఇక్కడ మనం వాటర్ అనేవి చూడొచ్చు. అయితే ఈ వాటర్ అనేవి అయిపోతూ ఉంటాయి, చూసుకోవాలి మనము. 4 సైడ్స్ కంప్లీట్గా ఫిక్స్ అవుతేనే అది పట్టుతుంది అనమాట, లేకపోతే పట్టదు. కరెక్ట్ చూసుకొని పెట్టుకోవాలి. మనకు తెలుస్తుంది అనమాట అది ఫిక్స్ అయిందో లేదో. 4 సైడ్స్ ఇట్లా కంప్లీట్గా ఫిక్స్ అయితేనే అది వర్క్ అవుతుంది కదా. సో ఇది వచ్చేసి మాకు బాగా నచ్చింది, ఐబెల్ హ్యూమిడిఫైయర్ అనమాట. హ్యూమిడిటీ అంటే రూమ్లో ఎంత పర్సెంటేజ్ వరకు కావాలో అని సెట్ చేసుకోవచ్చు. కాకపోతే ఒక సింబల్ వస్తుంది, ఆ సింబల్ ఉంటేనే, ఒకవేళ సింబల్ లేకపోతే కంటిన్యూస్గా రన్ అవుతుంది. తర్వాత మిస్ట్ వచ్చేసి మనకి లో, మీడియం, హై ఉంటుంది, ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. తర్వాత టైమర్ అనమాట. ఈ టైమర్ మనకి ఏ టైంకి కావాలో అలా సెట్ చేసుకోవచ్చు. అండ్ స్లీప్ మోడ్ మనకి ఎంతసేపు వరకు కావాలో అంతసేపు వరకు సెట్ చేసుకుంటే అది అప్పటి వరకు వచ్చి ఆగిపోతుంది అనమాట. సో ఇదైతే చాలా వర్క్ అవుతుంది ప్రస్తుతానికైతే. సో 1 ఇయర్ వారంటీ కూడా ఇచ్చారు. సో రిమోట్ లేకపోయినా ఇక్కడ కూడా సెట్ చేసుకోవచ్చు. అండ్ మాకైతే బాగా నచ్చింది. సో బిగ్ థమ్స్ అప్ టు దిస్ ప్రోడక్ట్. అండ్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. బాగా నోస్ బ్లాకేజ్ ఉంటే మాత్రం బాగా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి రూమ్ హీటర్ అనమాట. ఇది బాగా యూజ్ అయింది మాకైతే. మేమైతే కొని 5 ఇయర్స్ అయింది, ఇప్పటికీ కూడా బాగా వర్క్ చేస్తుంది. మాకు బడ్జెట్లో కూడా వచ్చింది. ఇది చాలా తక్కువ అనమాట ప్రైస్. అండ్ రూమ్ అయితే చాలా బాగా హీట్ అవుతుంది. దీనికి ఏం లేదండి, ఇలా ఫ్యాన్ ఆప్షన్ అండ్ 2 మోడ్స్ అయితే ఉంటాయి, ఇలా తిప్పుకోవచ్చు. మేమైతే ప్రతి వింటర్కి ఇది ఓపెన్ చేస్తూనే ఉంటాము. సింగిల్ రూమ్కి బాగా పనిచేస్తుంది. సో ఈ ప్రోడక్ట్ కూడా బిగ్ థమ్స్ అప్ అనమాట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సాషా టాక్స్ అండ్ బాయ్. కీప్ స్మైలింగ్.